వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సూచన ప్రకారం జగదీశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారి దృష్టి మీద దానం చేయడం జరిగింది. వారు గౌరవపరంలో ఉన్నటువంటి స్పీకర్ గారిని ఏకవచనంతో సంబోధించి ఒక దళిత బిడ్డ అయిన స్పీకర్ని కించపరుస్తూ మాట్లాడిన విధానం బాగలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ఇక్కడ కేటీఆర్ గారికి జగదీశ్వర్ రెడ్డి గారికి దృష్టి మీద దానం చేయడం జరిగింది. దళితులంటే కాంగ్రెస్ పార్టీకి అభిమానం. దళితుల్ని స్పీకర్ని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు కూడా ఆలోచన విధానంతో మాట్లాడాలా. ఒక శాసనసభ జరుగుతుందంటే ప్రజలు కానీ అందరూ చూస్తూ ఉంటారు. మీరు మాట్లాడిన భాష, మీరు మాట్లాడిన విధానం ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీరు మాట్లాడాల్సిందిగా ఉండాలా. మీకు బలం ఉందనో ఇంకో విధంగా రెడ్డి ఫీలింగ్లను మీరు ఆ వర్డ్స్ మాట్లాడడం చాలా తప్పు. కాబట్టి దీన్ని మరొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మొన్న నిజామాబాద్ జిల్లా ఎంపీ గారు అయినటువంటి అరవింద్ గారు మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారిని ఏకవచనంతో ఇదే విధంగా ఆయన పెద్ద మనిషి, ఆయనని మేమందరం జిల్లా పెద్ద దిక్కుగా భావిస్తాం. మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన భాష చాలా గౌరవంగా లేదు. మీరు ఎంపీగా ఈ పరిధిలో ఉండే పనులు చేసి ప్రజలను మన్నలను పొంది మరొకసారి ప్రయత్నం చేయండి. అదే కానీ మీరు చేసింది తక్కువ, చెప్పింది ఎక్కువ. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మా సుదర్శన్ రెడ్డి గారు వారంలో 2 రోజులు 3 రోజులు జిల్లా పర్యటనలో ఉంటాడు. మీరు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఉంటారు. మీకు పరిధి 9 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. కానీ సుదర్శన్ రెడ్డి గారికి ఒకటే కాన్స్టిట్యూన్సీ ఉంది. అయినా అతను మీరు ఏజ్ గురించి మాట్లాడారు. ఆయనకు అన్నీ గుర్తున్నాయి. ఆయన చేసిన అభివృద్ధి కూడా ఆయనకు తెలుసు, మీకు తెలుసు, మాకంటే ఎక్కువ. ఎందుకంటే మీరు అన్ని చూసిన వ్యక్తులు. కాబట్టి మీరు రాబోయే తరంలో మీటువంటి లీడర్లు మాట్లాడే భాషని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆయన ఒక పెద్ద మనిషి. ఆయనని పట్టుకొని మీరు మాట్లాడిన భాష బాగలేదు. మీరు అభివృద్ధిలో పోటీ పడండి. అభివృద్ధి గురించి మీరు చెప్పండి, మేము చెప్తాం. కానీ పెద్ద మనిషిని అలా మాట్లాడడం చాలా తప్పుగా భావిస్తూ ఈరోజు దాన్ని కూడా ఖండించడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆర్మూర్ నుంచి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంపీ గారు, మీరు మాట్లాడేటప్పుడు భాషని అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని విజ్ఞప్తి. జై తెలంగాణ. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ని పట్టుకొని ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడిన తీరుని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. జగదీశ్వర్ రెడ్డి గారు సభను అవమానపరుస్తూ స్పీకర్ మీకు అలా మాట్లాడడం అనేది సర్వత్రా ఆక్షేపణీయం. ఎందుకంటే ఒక స్పీకర్ పదవిలో ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారు దళితుడైనందుకు ఈ విధంగా ప్రవర్తించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ స్థానంలో మరే ఎవరైనా అగ్రకులాల వారి ఉంటే ఇలా ప్రవర్తించేవారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ నాయకులు అధికారం పోయినటువంటి ప్రెస్ స్టేషన్లో వారి ప్రవర్తన రోజు రోజుకు విపరీత ధోరణులను ఇచ్చేస్తూ వాళ్ళ ప్రవర్తన ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు ఈరోజు ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు కనుక తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జరిగిన సంఘటనకు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహిస్తూ జగదీశ్వర్ రెడ్డి గారి సభ్యత్వాన్ని
రద్దు చేయాల్సింది ఎక్కువగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులకు మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టడానికి సభను సజావుగా జరగకుండా ఈ రకంగా అడ్డుకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలే కాదు యావత్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మరొక్కసారి మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, అట్లాగే మన పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ అన్న ఆదేశాల మేరకు, రేవంత్ రెడ్డి గారు మన సీఎం ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క మన దళిత వ్యతిరేకమైనటువంటి మన జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే, అట్లాగే మన ప్రతిపక్ష నాయకుడు మన కేటీఆర్ వారి దిష్టిలో దానం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మన అంబేద్కర్ను ఎన్నో రకాల అవమానించడం జరిగింది. అంబేద్కర్కు దండేయనటువంటి చరిత్ర బీఆర్ఎస్ వాళ్ళకు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ నాయకులు కూడా అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా దండేసినటువంటి పాపన పోలేదు. ప్రతిసారి బలైన వర్గాలను దళిత వారు అవమానించిన చరిత్ర ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులది. మొన్న మన దళిత స్పీకర్ అయినటువంటి మన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఏకవచనంతో అవమానించడం అనేది ఈ యొక్క మన తెలంగాణ బహుజన జాతి కానీ మన అందరూ బడుగు బలైన వర్గాలు దళిత జాతి పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఉన్నది. వెంటనే మరి నైతికంగా సిగ్గు మానం ఉంటే వెంటనే అయ్యే ఒక బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ వాళ్ళ వెంటనే బర్తరఫ్ చేయాలా, జగదీశ్వర్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే గతంలో సంపత్ కుమార్ ను ఇదే బీఆర్ఎస్ నాయకుడు మన సీఎం బర్తరఫ్ చేసిన చరిత్ర ఉన్నది. కాబట్టి వెంటనే ఈ యొక్క దళితులంటే వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళ నాయకులకు ఎటువంటి ప్రేమ లేదు. సిగ్గు లేకుండా మళ్ళా అంబేద్కర్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం అనేది పూర్తిగా ఆక్షేపణీయమైనటువంటిది. దాన్ని పూర్తిగా మన దళిత జాతి పూర్తిగా ఖండిస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ యొక్క మన కేసీఆర్ గాని కేటీఆర్ గాని క్షమాపణ చెప్పాలా, వెంటనే జగదీశ్వరుడిని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.